ఇప్పుడు జరుగుతున్న ఈ ఇన్వెస్టిగేషన్లో చాలా క్లియర్గా వచ్చిందంటే ఫేక్ అకౌంట్స్ ఆర్ డిప్లాయిడ్. దిస్ ఇస్ ఢిల్లీ పోలీస్ నుంచి కోట్ చేస్తున్నాను నేను. అండ్ ఢిల్లీ పోలీస్ ఇస్ ఇన్వెస్టిగేటింగ్ థౌజండ్స్ ఆఫ్ అకౌంట్స్, ఒకటో రెండు కాదు, థౌజండ్స్ ఆఫ్ అకౌంట్. ఈ 20th, 21st, 22nd, 23rd ఈ వైలెంట్ ఇన్సిడెంట్స్ నడుస్తున్నప్పుడు మీకు గుర్తుంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్లీ నోటిఫై చేశారు 480 అకౌంట్స్ పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు, దాన్ని డీయాక్టివేట్ చేస్తున్నా అని చెప్పేసి. దాంట్లో అన్నింటిలో మాబ్ వైలెన్స్ని ఎంకరేజ్ చేశారు. ఢిల్లీ పోలీస్ని కొట్టండి, రాళ్ళు విసరండి, వాళ్ళు మా మీద లాఠీ చార్జ్ చేశారు, టియర్ గ్యాస్ కొట్టారు, ప్లీజ్ గెట్ ఆన్ టు ద స్ట్రీట్స్ అని చెప్పేసి పాకిస్తాన్ నుంచి. ఇప్పుడు దాని డీటెయిల్స్, ఇంకా అది కాకుండా మిగతా డీటెయిల్స్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆస్కింగ్ ఫ్రమ్ మెటా అండ్ ఎక్స్. మహేష్, మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి, పాకిస్తాన్ నుంచి వాళ్ళ వైపు నుంచి పంపిస్తున్న మెసేజ్ ఉంటే మీకు అక్కడ జునైద్ అని చెప్పి వన్ ఫెలో వాజ్ సర్వింగ్ ఫుడ్. వాడు మొబైల్ షాప్, రిపేర్ షాప్ నడిపిస్తాడు ఢిల్లీలో, చిన్న మొబైల్ రిపేర్ షాప్. వాడికి సడన్గా ఒక ఆర్డర్ వచ్చింది బయట నుంచి, తుమ్ జావ్ జంతర్ మంతర్ జాకి ఫుడ్ సర్వ్ కరు. వాడు ఆబ్వియస్లీ అడిగి ఉంటారు ఎక్కడ ఎవరు, నువ్వు అదంతా పట్టించుకో, నువ్వు అక్కడ వెళ్ళిపో, రెండు టేబుల్ వేసేసుకో, ఫుడ్ వచ్చేస్తుంది, సర్వ్ చేయి. సడన్గా హీ బికేమ్ వెరీ పాపులర్ ఇన్ సోషల్ మీడియా. అరే జునేద్ బాయ్ టోపీ వేసుకున్నాడు, సర్వ్ చేస్తున్నాడు, చూడండి ఎంత సెక్యులర్ నేషన్ మనం, అందరికి ఫుడ్ పెడుతున్నాడు. ఇప్పుడు హీఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. నీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు ఆర్డర్ చేశారు? హీ సేస్ ఐ డోంట్ నో. ఎవరో ఆర్డర్ చేస్తారు, ఫుడ్ వస్తుంది, అట్లా నువ్వు ఒట్టిగా తీసుకుంటావా? దాంట్లో ఏమైనా కల్తీ ఉంటే, దాంట్లో ఏమైనా పాయిజన్ మిక్స్ చేస్తే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? అప్పుడు నువ్వు గవర్నమెంట్ చెప్తా, గవర్నమెంట్ పేరు చెప్తారు. ఖత్తర్, బంగ్లాదేశ్, టర్కీ, పాకిస్తాన్, ఇక్కడి నుంచి ఆర్డర్లు వచ్చినాయి, స్విగ్గీ అండ్ జొమాటో. నౌ దే గివింగ్ ద డేటా టు ద గవర్నమెంట్. కానీ ఏం చేస్తారు, అన్ని ఫారెన్ నంబర్స్ ఉంటుంది, యూ క్యాన్ ట్రేస్ మచ్ అవుట్ ఆఫ్ ఇట్. మీకు గుర్తుంటుంది, మొహమ్మద్ షాజీ అని చెప్పి కేరళ నుంచి వన్ ఓనర్ ఆఫ్ ఎ ఫ్రైట్ కంపెనీ ఇన్ దుబాయ్ 23 ఎంప్లాయీస్ని తీసుకొచ్చాడు. ఫ్లైట్ ఇచ్చి స్టేయింగ్ అకామిడేషన్ ఢిల్లీలో ఇచ్చి 23 వాళ్ళ ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ధర్నాలో కూర్చోబెట్టాడు. వాళ్ళు స్టూడెంట్స్ కాదు, వాళ్ళు దే ఆర్ ఎంప్లాయీస్ ఇన్ హిస్ కంపెనీ ఇన్ దుబాయ్. వాళ్ళకి దీనికి సంబంధం ఏంటంటే, సో ద ఎంటైర్ థింగ్ రీక్స్ ఆఫ్ ఎన్ ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ. నేపాల్ అన్నాం. మీకు తెలుసా నేపాల్లో ఏం జరిగింది మొన్న? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమ్యూనల్ రైట్స్ హ్యాపెండ్. నౌ అక్కడున్న జెన్జీ ఏం డిమాండ్ చేస్తున్నారు తెలుసా? సో కాల్డ్ జెన్జీ, నేపాల్ చేస్తాం. నౌ దే సేయింగ్ మేక్ నేపాల్ ఎ హిందూ రాష్ట్ర. నేను ఇప్పుడే అభిజిత్కి, దీప్కేకి నేను ట్వీట్ చేశాను, మనం కూడా చేద్దాం. మీరే చెప్పారు కదా నేపాల్ చేస్తాను ఇండియాని. లెట్ us మేక్ ఎ హిందూ రాష్ట్ర చేద్దాం భారతం. ఇది వీళ్ళది ఏంటంటే, వీళ్ళు అనుకుంటారు శ్రీలంకలో ఆ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేసిన 90% ఆఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ ఇన్ జైల్. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ని తగలబెట్టారు, ఫర్నిచర్ కొట్టేశారు, ఎత్తుకెళ్ళిపోయారు, వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఫ్యూవర్ కమ్అట్ ఆన్ బెయిల్. బంగ్లాదేశ్లో స్టూడెంట్స్ని ఇప్పుడు కూడా పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. యు ఆర్ గాన్, మిమ్మల్ని వాడుకున్నాం, అయిపోయింది, యూజ్ అండ్ త్రో లాగా. సో ఇక్కడున్న పిల్లలు అర్థం చేసుకోవాలి, దిస్ సో కాల్డ్ ఫ్యాషనబుల్ థింగ్, మేము జెన్జీ, మేము పోరాడతాము, యూ డూ ఇట్, నో బడీ ఈజ్ ఆబ్జెక్టింగ్ టు ఇట్. కానీ జెన్యున్గా ప్రొటెస్ట్ చేయండి. ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాంటి దీప్కే లాంటి వాళ్ళకి చేస్తే ఇదే మీ పరిస్థితి. దీప్కే విల్ గెట్ అవే. నిన్న న్యూస్ వచ్చింది, ఇవాళ పొద్దున కన్ఫర్మ్ అయింది, అభిజిత్ అయ్యర్ మిత్రా ఇస్ కన్ఫర్మ్డ్. దిస్ ఫెలో సౌరవ్ దాస్ GK2లో గ్రేటర్ కైలాష్ ఢిల్లీలో ఒక ఇంట్లో ఉంటుండే, 4 ఉంటుండే ఆ ఇంట్లో. ద రెంట్ ఇస్ 4 lakhs. ఓకే, హూ వాస్ పేయింగ్ ద రెంట్? నిన్న వకేట్ చేసి వెళ్ళిపోయాడు. రెంట్ అగ్రిమెంట్లో చూస్తే వాడి పేరు లేదు. సీ దట్ హీ మేడ్ ష్యూర్ దట్ రెంట్ అగ్రిమెంట్లో వాళ్ళ పేరు ఉండకూడదు దాంట్లో. రెవెన్యూ అడుగుతారు, నీ రెవెన్యూ స్ట్రీమ్ ఎక్కడి నుంచి? ఇప్పుడు దీప్కేలాగా అడిగారు, బాస్టన్ యూనివర్సిటీ ఫీజు అంతా, అక్కడ ఉండడానికి ఉన్న ఫీజు అంతా. ఈ సే ఐ గాట్ స్కాలర్షిప్, ఐ గాట్ డొనేషన్స్. ఎవరు ఇచ్చారు మీకు డొనేషన్స్? ఎస్ సార్, నేను దీని గురించి కూడా చదివాను. అండ్ నేను ఇస్తాను మీకు, నేను నా ఎడ్యుకేషనల్, నాకు ఎక్కడి నుంచి అయితే నా స్కాలర్షిప్ ప్రూఫ్ మీకు చూపిస్తాను. మోడీ గారిని ఆయన సర్టిఫికెట్స్ చూపించమంటారు. ఎందుకు మోదీ గారికి దీనికి ఏం సంబంధం? పీపుల్ ఆర్ ఆస్కింగ్ యూ, వై ఆర్ యూ గెటింగ్ ఇన్ టు మోదీ ఆఫ్టర్ దట్? మీరు అటెన్షన్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? మీరు ముందు మీ పేరు క్లియర్ చేయండి. అండ్ వై ఈజ్ ఆస్కింగ్ దట్ సార్? ఎందుకు అంత ఖచ్చితంగా? బికాజ్ యూ వాంట్స్ టు అవాయిడ్ ఇట్. 100% స్కాలర్షిప్ మీకు రాదు బాస్టన్లో. అక్కడ స్టూడెంట్స్ దేర్ ఆర్ సేయింగ్ దిస్. దాని మీద $100,000 కావాలి మీకు బతకడానికి. హూ గేవ్ దట్ మనీ? ఎనీవే, అదంతా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చేస్తుంది. ఆల్రెడీ చాలా మంది దాని వెంటబడి ఉన్నారు, మనం వెళ్ళక్కర్లేదు అక్కడికి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇస్ కమింగ్ అవుట్ నౌ. దిస్ సౌరవ్ దాస్ వాజ్ అ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ అమిటీ యూనివర్సిటీ, బ్యాచిలర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేసి ఒక సంవత్సరం పాటు NDTVలో ఇంటర్న్షిప్ చేశాడు, అంతే. ఉద్యోగం లేదు, ఏం లేదు. ఏదో సోషల్ మీడియా టీం నడుపుతాడు, అది ఇది. ఆమ్ ఆద్మీ పార్టీ మంచిగా వీళ్ళందరూ వాళ్ళే జీతం ఇస్తారు వీళ్ళకి. ఆల్ పార్ట్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీం. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు X అని చెప్తారు, కొన్ని రోజుల తర్వాత X తీసేస్తారు. సో ఇప్పుడున్న ఇన్వెస్టిగేషన్లో ఆ ఒక యుఫోరియా ఉండే చూడండి, స్టూడెంట్స్, యంగ్స్టర్స్, జెన్జీ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఢిల్లీలో. నేపాల్ అయిపోతుంది, బంగ్లాదేశ్ అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, అన్నీ పోయినాయి. బీహార్లో మార్పు వచ్చింది. బీహార్లో ఏం మార్పు వచ్చింది? బీహార్ మార్పు వచ్చింది నేను చెప్తాను మీకు, బీహార్లో ఏం జరిగిందని. వీల్ డిస్కస్ దట్ లేటర్. బట్ రైట్ నౌ ద ఇంపాక్ట్ ఇస్ వెరీ క్లియర్. దాట్ మీరు చేసిన ఈ ప్రొటెస్ట్కి
ఇప్పుడు భుగత్నా పడేగా అంటారు హిందీలో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గోయింగ్ ఆఫ్టర్ యూ. ప్రతి డిజిటల్ దాన్ని హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రాక్ చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకొక కాన్స్పిరసీ థియరీ ఉంది మహేష్. ఇప్పుడు నాలాంటి వాళ్ళు అనుకోండి, మమ్మల్ని షాడో బ్యాన్ చేస్తారు ట్విట్టర్లో. ఓకే. పీపుల్ లైక్ షెఫాలి వైద్య హూజ్ అ బిగ్ రైట్ వింగ్ స్పీకర్ అండ్ వెరీ గుడ్ లేడీ, ఆమెను షాడో బ్యాన్ చేసేసారు. ఇప్పుడు ఆమె ట్వీట్లో మీకు కనిపించదు అన్లెస్ యూ గో లుకింగ్ ఫర్ ఇట్. కానీ వీర్ దాస్, అభిజిత్ దీప్కి వీళ్ళ ట్వీట్స్ పైకి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ రన్నింగ్ అన్ అలోగ్రథమిక్ ప్రోగ్రామ్ విచ్ డజంట్ అలౌ దిస్ ట్వీట్స్ టు కమ్. రైట్ వింగ్ వాళ్ళది ట్వీట్స్, యూట్యూబ్, ఫేస్బుక్ పోస్ట్ ఏం ముందుకు రాకూడదు. ఇప్పుడు మినిస్ట్రీ ఇస్ కండక్టింగ్, నిన్న నిచికాంత్ దుబే కూడా అడిగారు, యూ షో అస్ ద అలోగ్రిథం, యూ హ్యావ్ టు షో అస్ ద అలోగ్రిథం. మీరు ఎట్లా ఈ రైట్ వింగ్ పోస్ట్ని ఎట్లా పుష్ చేస్తున్నారు కిందికి, ఇది ట్రంప్తో జరిగింది, గుర్తుంటుంది. వెన్ డొనాల్డ్ ట్రంప్ వాజ్ రన్నింగ్ ఫర్ ద ప్రెసిడెంట్ సెకండ్ టైం, ఆయన పోస్ట్ని బ్యాన్ చేసేసారు, ఎక్స్. ఆయన యూట్యూబ్ వీడియోలను తీసేశారు, మొత్తం బ్లాక్ చేసేసారు. ఆయన ఏం చేశారు, ఐ స్టార్టెడ్ హిజ్ ఓన్ సోషల్ మీడియా, ట్రూత్ సోషల్ అని చెప్పి. దాని తర్వాత ఎలాన్ మస్క్ వచ్చి ఎక్స్ కొనుక్కున్నాడు. సో మనం గుర్తుపెట్టుకోవాలి అది, దాట్ దెర్ ఇస్ ఇంటర్నేషనల్లీ నడుస్తుంది. సోషల్ మీడియా అనే ఒక కంపెనీ నడిపిస్తున్న కంపెనీ వాళ్ళు, దే ఆర్ డిటర్మైనింగ్ హౌ యువర్ లైఫ్ విల్ రన్. ఒక దేశంలో మార్పు తీసుకురావాలంటే జార్జ్ సోరోస్ కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని మీరు చేంజ్ తీసుకురావచ్చు అని సోషల్ మీడియా ఈ జాయింట్స్కి తెలిసిపోయింది. దానికోసం యూరోప్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారు, వాళ్ళ మీద ఫైన్లు కొట్టారు, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ ఫైన్స్ అండర్ మెనీ సెక్షన్స్. సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ప్రమోట్ చేస్తారు, పోర్నోగ్రఫీకి ప్రమోట్ చేస్తారు. వై ఆల్ దాట్? మీరు కాక్రోచ్ జనతా పార్టీ లాంచ్ చేసినప్పుడు బాస్టన్ నుంచి డ్యూరింగ్ దట్ మే, పార్న్ సైట్స్లో అడ్వర్టైజ్ చేశారు వీళ్ళు, పోర్నోగ్రఫిక్ సైట్స్లో. అక్కడి నుంచి చూస్తున్న వాళ్ళు మళ్ళీ జాయిన్ అవుతారు కాక్రోచ్ పార్టీలో. సో ఇట్లాంటి చాలా మట్టుకు యూ షుడ్ బి, మన దేశంలో రూల్ లేదు, పిల్లలకి బిలో 16 ఉండకూడదని చెప్తారు. యూరోప్లో చాలా స్ట్రిక్ట్, ఆస్ట్రేలియాలో స్ట్రిక్ట్. అది దట్ అండర్ 16 పిల్లలకి యాక్సెస్ ఉండకూడదు సోషల్ మీడియాలో. కానీ మన పేరెంట్స్ ఏం చేస్తారు, అరే మీ హోంవర్క్ వాట్సాప్లో వస్తుంది కదా స్కూల్ నుంచి, నువ్వు పని చేయి, ఫోన్ పెట్టుకొని నీ దగ్గరే. వాళ్ళు దాంట్లో ఫోన్స్ ఫ్రెండ్స్తో మాట్లాడతారు, దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. వాట్సాప్లో హోంవర్క్ చెక్ చేస్తారు, దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. వాట్సాప్లో వాళ్ళ ఫ్రెండ్స్తో చాట్ చేస్తారు. కానీ సడన్లీ ఎవరో తెలియని మనిషి వచ్చి చాట్ చేయడం మొదలు పెడతారు వాళ్ళతో. ఇది చాలా మటుకు గ్రూమింగ్ గ్యాంగ్స్ అని చెప్పి లండన్లో నడిచింది, యూకేలో, వేర్ ఎల్డర్స్ పోజ్ as యంగ్స్టర్స్ అండ్ ట్రై టు ఎంటైజ్ చిల్డ్రన్. గ్రూమింగ్ ఎలా గ్రూమ్ చేస్తారు సార్? ఏం లైక్ ఆ గ్రూమింగ్? ఇట్ ఈస్ అ సెక్షువలీ థింగ్, ఇట్ ఈస్ సెక్షువలీ గ్రూమింగ్ ద చిల్డ్రన్. ఓకే, ఇట్స్ అ సెపరేట్ థింగ్. అంటే చాలా కేసెస్ రిజిస్టర్ అయినాయి, ఎస్పెషల్లీ పాకిస్తానీస్, యూకేలో ఉన్న వాళ్ళ మీద. సో ఇది చాలా కేర్ఫుల్ ఉండాలి పేరెంట్స్. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, యూ హ్యావ్ టు పుట్ అ పేరెంటల్ కంట్రోల్ అని చెప్పి ఉంటుంది ప్రతి ఫోన్లో, అది మీరు చేయాలి. టీవీస్లో కూడా ఉంటుంది పేరెంటల్ కంట్రోల్. చేయరు పేరెంట్స్, దే డోంట్ డూ ఇట్, ఐదర్ దే డోంట్ నో ఆర్ దే డోంట్ వాంట్ టు. పిల్లలు ఏం చేస్తారు, స్లోలీ దే విల్ స్టార్ట్, ఎవరో ఒక లింక్ పంపిస్తారు, ఆ లింక్లో వెళ్తారు, ఆ లింక్ క్లిక్ చేస్తారు, అక్కడ ట్రాప్ అయిపోతారు వాళ్ళు. సో అభిజిత్ దీప్కే కానీ, సౌరవ్ దాస్ కానీ, రాంకా లాంటి క్యారెక్టర్స్ అందరూ వీళ్ళు చాలా మటుకు ఈ సోషల్ మీడియాని వాడుకున్నారు టు క్రియేట్ అన్ ఇంప్రెషన్ దట్ వరల్డ్ వైడ్ గార్డియన్, బీబీసీ, అల్ జజీరా అయిపోయింది, మోదీ పోయాడు, ఏమైంది, ఏం కాలేదు, మోదీ అక్కడే ఉన్నాడు. దే వాంటెడ్ టు క్రియేట్ నెక్స్ట్ లిబియా, నెక్స్ట్ నేపాల్, నెక్స్ట్ బంగ్లాదేశ్, ఇండియా కాదు, వీఆర్ ఇండియా బాస్, వీఆర్ నాట్ నేపాల్, వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ఎవరు అడగట్లేదు, వీళ్ళు గాయమైపోతున్నారు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు, బికాస్ దే ఆల్ కాట్. ఒక్కడి తర్వాత ఒకటి మీ డిజిటల్ ఫుట్ ప్రింట్ ఎక్కడికి వెళ్ళదు. మీరు ఏం చేసినా కానీ 20th రోజు ఏం చేశారో, మెయిల్ ఏం చేశారో, సబ్స్క్రైబర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మొత్తం డీటెయిల్ దే కెన్ డిగ్ ఇట్ అవుట్. ఇట్ విల్ నెవర్ గో, ఇట్స్ నాట్ లైక్ ఎ రిటర్న్ పేపర్, మీరు చింపి పడేస్తే అయిపోతుండేది. దిస్ ఇస్ దేర్ అనమాట. సో డెఫినెట్గా ఇప్పటి నుంచి ముందుకెళ్తూ దే విల్ బి కాట్, దీంట్లో డౌట్ లేదు. సేఫ్ హార్బర్ రివోక్ చేస్తారు. మెటా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ని పిలిపించారు. అప్పుడు మహువా మైత్రా వచ్చి చెప్తుంది, ఓ మార్క్ జుకర్బర్గ్ ప్లీజ్ డోంట్ అపాలజైజ్. మీ మమతా బెనర్జీ గురించి ఒక ఫేక్ పోస్ట్ వస్తే అప్పుడు మీరు అంటారు మార్క్ జుకర్బర్గ్ షుడ్ కమ్ అండ్ అపాలజైజ్ అని. ఇప్పుడు మోదీ వచ్చాడని చెప్పి మోదీకి వ్యతిరేకంగా, నో మోదీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ డెస్ట్రాయింగ్ దిస్, డెస్ట్రాయింగ్ దట్, డెమోక్రసీ పోయింది ఇండియాలో. ఈమె మమతా బెనర్జీ ఒక జాదవ్పూర్ యూనివర్సిటీలో పాప ఒక ప్రొఫెసర్ ఒక కార్టూన్ షేర్ చేసని చెప్పి 4 నెలలు జైలు వేశారు ప్రొఫెసర్ని. ఢిల్లీలో ఒక అమ్మాయి ఒక కార్టూన్, అగైన్ షీ పోస్టెడ్ వన్ కార్టూన్ అబౌట్ మమతా బెనర్జీ, షీ వాజ్ ఇన్ జైల్. ఎత్తుకెళ్ళారు కల్కటా పోలీస్ వచ్చి. అప్పుడు మహువా మైత్రకి ఏం కనిపించలేదా? ఇప్పుడు సడన్లీ అది యాజ్ ఇఫ్ మార్క్ జుకర్బర్గ్ విల్ లిసన్ టు హర్. అది ఇంకోటి, ఇదే మేడం ఆమె పాస్వర్డ్ అమ్ముకుంది, మనకు తెలిసిందే, టు వన్ బిజినెస్ మ్యాన్ ఇన్ దుబాయ్. లోక్సభ పాస్వర్డ్ అమ్ముకుంది, లోక్సభ, రాజ్యసభ, ఐ థింక్ ఇట్స్ ఐదర్ ఆఫ్ దోస్, వన్ పార్లమెంట్ లాగిన్ అమ్మేసుకుంది ఆమె. బ్యాగులు తీసుకుంది గిఫ్ట్లో, ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళింది ఆయన కొని ఇచ్చిన టికెట్లతో. సో మన ఎథిక్స్ మాట్లాడుతున్నప్పుడు అన్ని ఎథిక్స్ మాట్లాడాలి మనం. సో ఇప్పుడు లెట్ us వెయిట్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ 1 వీక్ అక్కర్లేదు, 3-4 డేస్లో ఇదంతా బయటకు వస్తుంది.
మీకు ఈ కనిపించిన ప్రొటెస్టర్స్ ఒక్కరు కనిపించారు. ట్రాప్లో పడిపోయింది పిల్లలు, అక్కడ వచ్చిన పిల్లలు, ఇక్కడ ఇందిరా పార్క్ వెళ్ళిన పిల్లలు, బెంగళూరులో ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు. ఈ లీడర్స్ అందరూ ప్రొటెక్టెడ్గా ఉన్నారు, వాళ్ళని ఎవ్వరు ఏం చేయలేరు. కపిల్ సిబల్ని తీసుకొచ్చి ₹1 కోటి తీసుకున్నారు ఆయన దగ్గర నుంచి లీగల్ డిఫెన్స్ కోసం. వాళ్ళు దాని నుంచి నడిపించుకుంటారు వాళ్ళ బిజినెస్. యూ గైస్ గాట్ ట్రాప్డ్. దోస్ హు వెంట్ లుకింగ్ ఫర్ అ రెవల్యూషన్, ఏఐడిఎస్ఏ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు, సిపిఎం వాళ్ళు, ఎస్ఎఫ్ఐని సిపిఎం వాళ్ళు చూసుకుంటారు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు మిగతా వాళ్ళని చూసుకుంటారు. యూ గైస్ గాట్ ట్రాప్డ్. మీ చేసిన డిజిటల్ మీరు డిలీట్ చేసినా కానీ అది ఉంటుంది. మోదీ గారిని అమ్మగారిని తిట్టారు, దాంట్లో మీరు కామెంట్ కొట్టారు, యు ఆర్ దేర్. డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఎక్కడ వెళ్ళదు. సో లైక్ ఇప్పుడు అంటే సోషల్ మీడియా దగ్గర స్టార్ట్ అయింది, వాళ్ళకి వస్తున్న ఫండింగ్ దగ్గర స్టార్ట్ అయింది. సో అన్ని లింక్స్ని బయటకు వచ్చేస్తాయి సార్ ఇంకా లైక్ డెఫినెట్గా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతే. నేను చెప్పాను చూడండి, ఆమ్ ఆద్మీ పార్టీ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి ప్రూఫ్ వచ్చింది నిన్న. నౌ దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఎట్లా ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు అంటారు మాకు సింపతి ఉంది దానికోసం వాళ్ళకి ఇచ్చాను. యాజ్ అ పొలిటికల్ పార్టీ మీకు వచ్చిన డొనేషన్స్ యూ కెనాట్ డొనేట్ టు థర్డ్ పార్టీ. మీరు క్యాంపెయిన్లో వాడుకోవచ్చు, ఫ్లెక్స్లు ప్రింట్ చేయొచ్చు, టెంట్లు పెట్టుకోవచ్చు, మీటింగ్లు పెట్టుకోవచ్చు, హెలికాప్టర్ హైర్ చేయొచ్చు, కానీ యూ క్యాన్ డొనేట్ టు అనదర్ పార్టీ. ఓ బట్ చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ, వాళ్ళదే కదా, వాళ్ళ సిస్టర్ కన్సర్న్ అది. కానీ వాళ్ళు చెప్పరు, చెప్తే అయిపోతుంది కదా గేమ్ అంతా. వాళ్ళు మా పోరోలే అంటే అయిపోతుంది కదా మళ్ళీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.